heard about it? మీ విశ్వాసము ఎక్కడ? శిష్యులతో యేసు ప్రభువారు అన్న మాట, మీ విశ్వాసము ఎక్కడ? Have you experienced it? Have you felt the presence of God? Have you seen the move of God? ఈ రోజున ఆ విశ్వాసము ఎంత అమూల్యమైనదో యేసు ప్రభువారి యొక్క మాటలోనే కొన్ని సందర్భాలు మనం నేర్చుకుని వాక్య భాగంలో లోతుగా వెళ్దాం. ఒక రోజున యేసు ప్రభువారు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ పడవలో శిష్యులు కూడా ఉన్నారు. పడవ ప్రయాణాన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే యేసు ప్రభువారే. మనం ఇక్కడి నుంచి అవతలకు వెళ్దామని చెప్పింది యేసు ప్రభువారే. శిష్యులు ఆ పడవను సిద్ధం చేసి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ పడవలో కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు నిద్రించారంటే. శిష్యులేమో పడవను నడుపుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పడవ మీదకి తుఫాను వచ్చింది. తుఫాను రాగానే వారి పరిస్థితి ఎలా మారిపోయింది అని అంటే, అక్కడ ఆ మాట రాయబడింది, అపాయకరమైన స్థితిలోనికి వారు వెళ్ళిరి అని మాట రాయబడింది. లూకాసు సువార్త 8వ అధ్యాయం 21-28 వచనాల్లో ఈ మాట, ఈ సందర్భం ఉంటుంది. లూకాసు సువార్త 8. ద్వితీయోద్దండి, బైబిల్స్ ఎవరిది నా వైపు చూడండి. అపాయకరమైన పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి వారిని అలజడి చేసేసింది. వారి తలంపులు మారిపోయాయి, వారి ఆలోచనలు మారిపోయాయి. ఈవెన్ దో యేసు ప్రభు ఆ పడవలో ఉన్నప్పటికీ చాలా భయానకంగా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉన్న వారు ఒక ఆలోచన చేశారు, ఇక లాభం లేదు, మనం ఏం చేద్దామంటే యేసు ప్రభు వారి నిద్రలోకి వెళ్ళి లేపుదాం. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడే వెళ్ళి, యేసయ్య మీరు లేవండి, చాలా ప్రమాదం వచ్చి పడింది. యేసు ప్రభు వారి నిద్రలో నుంచి లేపారు. యేసు ప్రభు వారు లేచారు. లేచి యేసు ప్రభు వారు అన్న మాట చాలా ఆశ్చర్యం. అక్కడ ఏం మాట్లాడారో తెలుసా అండి? మీ విశ్వాసము ఎక్కడ? శిష్యులతో యేసు ప్రభు వారు అన్న మాట, మీ విశ్వాసము ఎక్కడ? చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు యేసు ప్రభు వారు ఏం అడగాలి? ఏమైంది? ఎందుకు ఈ తుఫాన్ వచ్చింది? ఎందుకు మీరు అలజడి చెందుతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు ఆందోళన చెందుతున్నారు? కారణం ఏంటి అని యేసు ప్రభు వారు అడగాలి కదా. కానీ యేసు ప్రభు వారు ఏం అడిగారు శిష్యులంటే, మీ విశ్వాసం ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, ఆ పడవలో ఏం మిస్ అయిందో చెప్పండి. విశ్వాసం మిస్ అయింది. ఆ పడవ ప్రయాణంలో ఏం లేదు అని అంటే, ప్రయాణం అయితే జరుగుతుంది, విశ్వాసులు ఉన్నారు, యేసు ప్రభుని నమ్మి ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి శిష్యులు ఉన్నారు. శిష్యుల్లో ఏమి లేదో తెలుసా అండి? విశ్వాసం. యేసు ప్రభు వారు నిద్ర లేచి అడిగినటువంటి ఆ ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న. మీ విశ్వాసము ఎక్కడ? శిష్యులు ఎత్తుకుంటున్నారు, ఎక్కడుంది విశ్వాసం? ఎక్కడుండాలండి విశ్వాసం? హృదయంలో. ఆ పడవ అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళడం కారణం ఏంటో తెలుసా అండి? విశ్వాసం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు, నేను ఆ విశ్వాసమును కాపాడుకున్నాను.